తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలని ఎజెండా ఖరారు చేయనున్నారు. ఈ నెల 17, 18న బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు సభ ముందుకు రాబోతోంది. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 19న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కానున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, గత అసెంబ్లీ సెషన్స్ కూడా మనం చూస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ముందు బీఆర్ఎస్ టీషర్ట్స్ ధరించడం కానీ, నినాదాలు చేయడం కానీ, అక్కడ నిరసన తెలియజేసిన సిచ్యువేషన్స్, అక్కడి నుంచి సభకు రాకుండానే అరెస్ట్ చేసి బయటకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. ఈసారి అటువంటి పరిస్థితులు లేకుండా పోలీసులు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఈ రోజు 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశం జరగబోతుంది. సమావేశాలను ఉద్దేశించి బడ్జెట్ సమావేశాల తొలి రోజు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉమ్మడి సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం సాధించేటువంటి అభివృద్ధి విషయాలు, రానున్న రోజుల్లో చేసేటువంటి ప్రణాళికలను కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా వివరించనున్నారు. మొత్తానికి ఈసారి జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలు మరింత హాట్ గా జరిగే అవకాశం కనబడుతుంది. అధికార ప్రతిపక్షాలు ఒకవైపు ఎవరికి వారు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల విషయంలో కావచ్చు, రాష్ట్రం జరుగుతున్న అభివృద్ధి విషయంలో అధికార పార్టీ సిద్ధమైతే, మరోవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన విషయాలకు సంబంధించి మరోవైపు రాష్ట్రం నెలకొన్నటువంటి వివిధ సమస్యల్ని అసెంబ్లీ వేదికగా, శాసన మండలి వేదికగా ఎలుగెత్తి చాటాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ, మిగతా పక్షాలను కూడా సిద్ధం చేసుకుని ఉన్నాయి. దీంతో ఈ రోజు జరిగేటువంటి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంతో మాత్రమే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ రోజు ఏ ఎజెండాను తీసుకోవాలి, ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఏ రోజు బిల్లులు ప్రవేశపెట్టాలి, ఇవన్నీ సంబంధించి కూడా అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు. మొత్తానికైతే ఈసారి జరిగే సమావేశాల్లో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశాలకు రావాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు పదే సవాల్ చేస్తున్నారు. రాష్ట్ర ఒకవైపు అసెంబ్లీ మెంబర్ గా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకపోవడమేనని చెప్పేసి ఆరోపణలు గుప్పిస్తూనే, మరోవైపు అధికార పక్షం నుంచి మాజీ సీఎం ఆయన అనుభవం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు తగిన సలహాలు, సూచనలు అసెంబ్లీ వేదికగా అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా పలుమార్లు ఒకవైపు కేసీఆర్ కు సూచించిన పరిస్థితి నెలకొని ఉన్నది. మొత్తానికైతే ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఏ రోజు పాల్గొంటారనేది కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఈ రోజు ఉభయ సభల సంయుక్త సమావేశానికి వచ్చారు. పోయినసారి బడ్జెట్ సమావేశం రోజు, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చి బడ్జెట్ సమావేశం అయిపోయిన తర్వాత నేరుగా మీడియా పాయింట్కి వచ్చి రాష్ట్ర బడ్జెట్ పైన మాట్లాడి వెళ్ళినటువంటి కేసీఆర్ ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కొద్ది రోజులు పాల్గొంటారని చెప్పేసి కూడా ఆ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్ పాల్గొంటే ఈసారి సమావేశాలు మరింత కొంత హాటుగా రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతుంది. గత 7.5 కాలంగా కేసీఆర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన విషయం పైన గమనిస్తూ ఉన్నాము. దానివల్లనే మేము తొందరపడి మాట్లాడితే అధికార యావతోని మాట్లాడతారని చెప్పేసి అని భావించే ఫామ్ హౌస్ గా పరిణమయ్యారు. కేవలం సొంత పార్టీ కార్యక్రమాలకు అప్పుడప్పుడు టెక్నికల్ గా అసెంబ్లీకి వచ్చి మాత్రం వెళ్లిపోతున్నారు. దీంతో ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య అదే విషయంపై మాటల జీవితం కూడా కొనసాగుతుంది. ఒకవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎక్కడ కూడా వాటర్ మేనేజ్మెంట్ లేకపోవడంతో కూడా లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తుంది. మరోవైపు రాష్ట్రంలో ఆర్థిక డిసిప్లిన్ లేకపోవడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోయి ఒకవైపు అప్పుల పాలైన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున అప్పులు చేశారని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 7.5 కాలంలోనే 1,50,000 కోట్ల అప్పులు చేశారని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తుంది. మొత్తానికైతే ఈ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం ఒకవైపు పలు కీలక బిల్లులు కూడా చర్చకు రానున్నాయి. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పేసి 42% రిజర్వేషన్ కోసం ఆ బిల్లుల్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నారు. మరోవైపు మరిన్ని కీలక అంశాలను కూడా ఈ అసెంబ్లీ సమావేశాల వేదికగా చర్చకు రానున్నాయి. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.